ఐరన్ సార్ స్టార్ట్ చేయండి సార్. సైనం. ఓం నమో భగవతే రుద్రాయ. అందరికీ నమస్కారం. మనం 5వ అనువాకంలో 8-9 మంత్రాలు హ్రస్వాయచ వామనాయచ బృహతేచ వృషియేచ ఆ మంత్రద్వయంలో మొదటి మంత్రాన్ని తెలుసుకున్నాం. ఇవాళ రెండో మంత్రాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ హ్రస్వ వామన తత్వాన్ని భగవంతుడి యొక్క అవతారం భూమి మీదకి వచ్చినా కూడా హ్రస్వకాలమే ఉంటుంది కాబట్టి తగ్గ జాగ్రత్తగా అమృతత్వం ఒక్క క్షణం మనకి దొరికింది అన్నప్పుడు ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఆ పొందవలసిన అమృతత్వాన్ని పూర్తిగా పొందాలి అన్న సంకేతంగా కూడా మనం అర్థం చేసుకున్నాం. దాన్నే దేవరాక్షసులు ఇద్దరూ కలిసి చాలా ప్రయత్నపూర్వకంగా ఎంతో శ్రమ కోర్చి అన్ని రకాల విఘ్నాలకి, అఖండమైనటువంటి విషానికి, దోవపొడుగుతా వచ్చినటువంటి అనేక రకాల సిద్ధులకి ఎన్నో వచ్చిన వాటన్నిటి చిట్ట చివరికి అమృతత్వం దాన్ని పంచుకునే స్టేజ్ వచ్చేటప్పటికి వీళ్ళ దృష్టి ఇతరత్రా పోవటం మూలంగా ఆ అమృతం వాళ్ళకి దూరం కావటం, ఏకాగ్ర దృష్టితో అమృతం మీదే ధ్యాస ఉన్నటువంటి జ్యోతిర్మయ స్వరూపులు దేవతలకి అమృతం దొరకటం, అట్లా హ్రస్వకాలమే అవతారమూర్తి మన మధ్యలో ఉన్నా కూడా ఆ అవతారమూర్తి యొక్క వాక్యాల్ని అర్థం చేసుకుని ఆచరించి అమృత ఆనంద స్థితి పొందటం కూడా హ్రస్వ వామన ఆ మంత్రంలో ఉన్నటువంటి సంకేతం. కొంచెం ఏమరపాటు పడ్డారా జాగ్రత్త, తప్పుకుపోతారు. దీన్నే స్వామి చాలా సున్నితంగా నాకన్నా ముందు నడిచారా దోవ తప్పచ్చు, నాకన్నా వెనకబడ్డారా నన్ను అందుకోలేకపోవచ్చు, నాతో పాటు సమానంగా నా చేపుచ్చుకుని నడవండి అని చాలా చిన్న చిన్న లౌకిక వాక్యాల్లో మనకు అర్థమయ్యే రీతిలో అగ్రాహ్యమైనటువంటి వేదాంత తత్వాన్ని అవతారమూర్తి ఆ మాదిరిగా తెలియచేయటం అనే భావనగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బృహతేచ వర్షేచేచ అనే పదాలు సాధారణ అర్థం తీసుకునేటట్టయితే హ్రస్వ అంటే మరుగుజ్జు పొట్టి అనుకున్నాం, బృహత్ అంటే ఊహాతీతమైనటువంటి అగ్రాహ్య అవ్యాపక తత్వం, అదేమిటో కూడా మనకి తెలియనంత అగ్రాహ్యత, అంత మన ఊహకందనటువంటి బృహత్తత్వాన్ని బృహతే అంటారు. ఆ వర్షేసే అనే పదానికి రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి కృపా వర్షం, అనుగ్రహ వర్షం. రెండు ఈ బృహత్తత్వాన్ని అంటే మహత్తత్వాన్ని బృహత్తత్వంగా మనకి అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అణోరణిలో సూక్ష్మాది సూక్ష్మం కన్నా ఇంకా సూక్ష్మం, దాన్ని హ్రస్వతత్వం అనుకునేటట్టయితే, లేదు మన శరీరంలో అత్యంత సూక్ష్మాది సూక్ష్మమైన తత్వం ఆత్మతత్వం, అదే శరీరం అంతా వ్యాపించున్నది కాబట్టి బృహత్తత్వం. సో పంచభూతాల్లో మనం చూసాం అనుకోండి, పంచభూతాల్లో ఈ భూతాలన్నిటికీ కారణం ఆకాశం, కానీ ఆకాశం చాలా అగ్రాహ్యంగా అత్యంత సూక్ష్మంగా ఉన్నది. నిజంగా మన కంటికి కనపడుతున్నది ఏదీ లేదు. అది అవకాశమే ఆకాశం. ఎంతవరకు మనం గ్రహించగలుగుతామో దాన్ని ఆకాశంగా భావించాల్సిందే తప్ప నిజంగా ఆకాశం అంటే మనకు అందకుండా ఎక్కడో పైన ఉన్నది అని కాదు.
విశ్వమంతా వ్యాపించున్నటువంటి చైతన్యాన్ని ఆకాశం అనుకోవచ్చు. కానీ విశ్వంలో ఎక్కడా అది మనకు కనపట్టలే. భూమిగా కనపడుతోంది, లేదు నీళ్లుగా కనపడుతోంది, అగ్నిగా కనపడుతోంది, వాయువుగా కనపడుతోంది. ఈ అన్ని రూపాల్లోనూ అది వ్యాపించున్నది ఆకాశతత్వమే. ఆకాశం నుంచి ఇవన్నీ పుట్టినవి. అత్యంత సూక్ష్మమైనటువంటి ఆకాశం నుంచి విశ్వాన్ని చైతన్యవంతం చేస్తున్న మిగతా 4 భూతాలు పుట్టటం, అదే అణుతత్వము. దాని యొక్క రెండో రూపమే విశ్వం అంతా వ్యాపించున్న తత్వాన్ని బృహత్తత్వం. సో పంచభూతాన్ని మనం ఏదో కంపారిజన్తో ఒక పద్ధతిలో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బృహత్తత్వాన్ని అది గుణరహితం కాబట్టి దేంతోనూ మనం కంపేర్ చేయలేం. కారణం ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ గుణం ఉంటేనే ఇంతకన్నా ఇది తెల్లగా ఉంది. ఎంత తెల్లగా ఉందంటే హంస రెక్కంత తెల్లగా ఉన్నది. ఆ తెలుపు అనే గుణం ఒకటి ఉన్నది కాబట్టి ఆ గుణాన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. సపోజ్ గుణమే లేని దాన్ని దేంతో కంపేర్ చేస్తాం? మన గ్రాహ్యత మ్యాక్సిమం గుణాల వరకు పరిమితమై ఉంటుంది కాబట్టి దానే అగ్రాహ్యతత్వం అంటారు. సో మన గ్రాహ్యతకి దాటి ఉన్నటువంటి ఈ తత్వం మనకేమిటో అంతుపట్టని తత్వం కాబట్టి బృహత్ అన్నారు. ఈ పరబ్రహ్మతత్వాన్ని కూడా ఆ మాదిరిగానే చెప్తారు. బృహతీతి బ్రహ్మ అంటే అది ఏమిటో తెలియనంత అనూహ్య అగ్రాహ్య తత్వాన్ని బ్రహ్మ అనే పేరుతో పిలిచారు తప్ప బ్రహ్మ అనే దానికి ఆధారమైన మాట ఈ బృహత్ అనేది. కాబట్టి అందులో నుంచి వచ్చిన శబ్దం అనూహ్యమైన స్థితి. ఏ రకంగానూ మనం దాన్ని గ్రహించేదానికి అవకాశం లేనిది. కాబట్టి అందుకనే కిందసారి మనం మాట అనుకున్నాం, దాని యొక్క సామీప్య తత్వోపదేశ అగ్రాహ్య నిరాకార తత్వానికి, ఆ బృహత్తత్వానికి లేదు అతి సూక్ష్మతత్వానికి రెండిటికీ వర్తిస్తుంది. సూక్ష్మం వైపోతే ఇంక అంతకన్నా సూక్ష్మం లేదు, బృహత్ వైపు కనుక పోయేటట్టయితే అంతకన్నా బృహత్ లేదు. ఈ రెండిటికీ వర్తిస్తుంది కాబట్టి దానికి సామీప్య తత్వోపదేశ అంటే అగ్రాహ్య నిరాకార తత్వానికి అత్యంత సమీపమైన స్థితి ఏమిటంటే ఒక అవతారమూర్తి మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన చూపిస్తున్నటువంటి తత్వాన్ని కొంత అర్థం చేసుకుంటే దాని యొక్క బృహత్తత్వం మనకు అర్థమవుతుంది. స్వామి యొక్క లీలను ఒకసారి తీసుకోండి. ఆయన చేసింది ఏది మన అగ్రాహ్యం, మన ఊహకే అందదు. ఆయన శరీరం నుంచి స్రవించిన విభూతి ఆయన శరీరపు బరువు కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? ఒక పర్టికులర్ సందర్భంలో ఒక సభలో స్వామి చెప్తున్నారు, సభ అంతా కిక్కిరిసి ఉన్నది, లిమిటెడ్ పీపులే కానీ క్లాస్ రూమ్ లాంటిది. ఎంత కిక్కిరిస్తున్నది అంటే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్థితి. అందరినీ ఒకసారి లేవమన్నారు, అందరినీ లేచి మళ్ళీ కూర్చోమన్నారు. ఈ లేవటం కూర్చోవటం మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. చాలా విశాలంగా చాలా కంఫర్టబుల్గా ప్రతివాడు కూడా ఒక సోఫాలో కూర్చున్నాడు, కంఫర్టబుల్గా కూర్చున్నారట. ఏం జరిగింది? ఆ రూమ్ని వైశాల్యం పెంచారా, లేదు మన సైజుని తగ్గించారా, ఏం చేశారో అగ్రాహ్యం. అట్లా ఈ బృహత్తత్వం అనేది అంటే మన ఊహకందని. అందుకనే త్రిమూర్తుల్ని కూడా ఆశ్చర్యపరిచే తత్వాన్ని మహత్తత్వం అన్నారు. ఆ మహత్తుని మనం మాటల్లో వర్ణించలేం కాబట్టి కంపారిటివ్ పిక్చర్గా ఒక అవతారమూర్తి యొక్క సామీప్యాన్ని మనం అనుభవించిన విషయాలని గుర్తు చేసుకుని దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం కొంతవరకు చేయొచ్చు. ఎందువల్ల ఇది గుణాతీతమైనటువంటి స్థితి కాబట్టి. అందుకనే ఈ పరబ్రహ్మ తత్వాన్ని గురించి మనకి చెప్పేటప్పుడు అనేక రకాలుగా అనుభవైక వేద్యం అని చెప్పి చివరికి వదిలేస్తారు. త్రిగుణాల్లో ఏదన్నా ఒక గుణం ఉంటే ఆ గుణంతో మనం పోల్చి చూడొచ్చు, కానీ ఈ త్రిగుణాలకి అతీతమైనటువంటి మాటని సో దేశకాల వస్తుమానకృత త్రివిధ పరిచ్ఛేద్య రహిత్య స్థితి అంటే అస్థి భాతి ప్రియం రూపం నామం. అస్థి భాతి ప్రియం అంటే ఉన్నది, ప్రకాశవంతంగా ఉన్నది, చాలా ఇష్టమైంది, ప్రియమైంది. దానికి ఒక రూపము నామం ఉన్నది. ఈ రూపము నామం అనే 5 లక్షణాలు కలిస్తే ప్రపంచం అంతా అయిపోయింది. అందులో అస్థి భాతి ప్రియం మాత్రమే మనం తీసుకునేటట్టయితే అది దైవతత్వం అయింది. ఉన్నది ఏమున్నదో తెలియదు కానీ ఉన్నది, దాన్నే సత్ అన్నారు. ఆ సత్ భాతి ప్రకాశంగా వెలుగుతోంది, జ్యోతిర్మయస్తో విశ్వం అంతా జ్యోతిర్మయత్వంగా వెలుగుతోంది, దాన్నే భాతి భాసురం ప్రకాశం అన్నారు. ఆనందం కలిగిస్తోంది.
ప్రియం, ఆనందమే ప్రియత్వం. సో మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఆనందాన్ని కలిగిస్తోంది కానీ ఆనందానికి కారణం ఏమిటో మనకి మన గ్రహించడానికి వీలైన స్థితిగా ఉన్నది. సో ఆ అస్థి భాతి ప్రియం అనే మూడింటిని తీసుకునేటట్టయితే వాటిని నామరూపాలకి లిమిట్ చేసినప్పుడు నామము రూపం, భార్య భర్త, భార్య ద్వారా భర్త ఆనందించాడు, భర్త ద్వారా భార్య ఆనందించింది. ఓహో నా ఆ భార్య మూలంగా నేను ఆనందించాను, లేకపోతే తినటం మూలంగా ఆనందించాను అని అట్రిబ్యూట్ చేసుకుంటున్నాను తప్ప ఆ నిజమైనటువంటి ఆనంద స్థితికి కారణం మనలో ఉన్నటువంటి ఆత్మ, అదే జ్యోతిర్మయత్వం. సో దాన్నే అస్థి భాతి ప్రియం, దాన్నే సత్యం శివం సుందరం అనేక పేర్లతో, దాన్ని సత్చిత్ ఆనంద, పేరేదైనా సరే అందులో ఆ మూడు తత్వాల యొక్క సమగ్ర స్వరూపాన్ని బృహత్ అన్న పదంతోనూ లేకపోతే అణు అన్న పదంతోనూ చెప్పటంగా, ఈ మంత్రాలు చెప్పటంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకనే దేశ కాల వస్తు కృత త్రివిధ పరిచ్ఛేద్యం, రకరకాలుగా కాలాన్ని కూడా మనం ఎస్టర్డే టుడే టుమారో అని చెప్పొచ్చు. ఆ మాదిరి పరిచ్ఛేద్యం చేయటానికి వీలేని తత్వం ఏదైతే ఉందో దాన్ని బృహత్ అనొచ్చు. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. సత్యం అన్నారు, దాన్నే అస్థి అన్నాం. జ్ఞానం అన్నారు, దాన్నే జ్యోతిర్మయత్వం భాతి అన్నాం. అనంతం అన్నారు, అది ఏమిటో మనకి తెలియదు కాబట్టి అనంత తత్వాన్ని, ఏ రకంగానూ లిమిట్ చేయలేటువంటి తత్వాన్ని బృహత్ అన్నారు. సో ఈ బ్రహ్మకిచ్చిన డెఫినేషన్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అదే బృహత్. దాన్ని ఋతుగం సత్యం పరబ్రహ్మ, సత్యకామ, సత్య సంకల్ప, పరాస్య శక్తి, వివిధై శ్రూయత స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. అంటే విశ్వంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తన యొక్క జ్ఞాన బలం చేత అన్నీ సృష్టించి అన్నిట్లో తనే చేరి ఉన్నటువంటి తత్వాన్ని ఏం చేసినా మనం మాటలతో చెప్పలేము అని తెలుసుకొని దాన్ని అనుభవించే ప్రయత్నం చెయ్యండి అన్న సంకేతంగా ఒక అణుపరమైనటువంటిది హ్రస్వవామనగా అవతారమూర్తి పరంగా చెప్పి ఈ బృహత్ అనేదాన్ని, ఇప్పుడు స్వామి ఫిజికల్గా మొన్నటి దాకా మనతో పాటు ఉన్నారు. ఆ 5 అడుగులు 2 అంగుళాల శరీరాన్ని అవతారమూర్తి అని ఆయన వెంట పడుతూ ఉండేవాళ్ళం. నిజంగా శరీరం వెంట మనం పడుతున్నామా? ఆ శరీరంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆ పరబ్రహ్మతత్వం అతి సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉండటం మూలంగా దాని వైపు మనం ఆకర్షింపబడి దాని చుట్టూతో పడ్డాం. ఇప్పుడు ఆ చైతన్యం ఎక్కడున్నది? విశ్వమంతా వ్యాపించున్నది. సో పాలల్లో నుంచి మనం సపరేట్గా వెన్నని రూపుగట్టించేటట్టయితే ఒక రూపం వచ్చింది. ఆ రూపం సత్యసాయి అనేటట్టయితే ఈ రూపం ఈ వెన్నగా ఉన్నటువంటిది మళ్ళీ పూర్తిగా పాలల్లో స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి. ఎక్కడ వెన్నదంటే విశ్వం అంతా ఉన్నది. విశ్వం అంతా వ్యాపించినటువంటి తత్వాన్ని, ఆ నిరాకార తత్వం అనే మాటని బృహత్ అనే పదంతో ఈ మంత్రం మనకి చెప్పటంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఊహాతీత తత్వాన్ని అర్థం చేసుకోవడం మనకి అసాధ్యం కాబట్టి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్ చిన్న కథ రూపంలో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. దాని కూపస్థ మండూకం అనే పేరు కూడా మనం ఎప్పుడు వింటుండే. వాడికి తెలిసింది తప్ప మిగతా ఏది తెలుసుకోకుండా ఆ తన ఉన్న జ్ఞానాన్ని దాటి బయటికి పోకుండా ఉండేవాడిని ఏమిటా కూపస్థ మండూక స్థితి అనే ప్రావర్బితో సామెతతో కూడా పిలుస్తూ ఉంటాం. అట్టా చాలా లోతుగా ఉన్న బావిలో కొన్ని కప్పల కాపురం ఉంటున్నాయిట. అది కొన్ని తరాల మట్టి ఉంటున్నాయి. వాటిలో ఒక పెద్ద కప్ప, గోండ్రు కప్పోటి, దానికి రాజు. సో ఆ రాజు దాని సభికులు అన్ని కలిపి ఉంటున్నాయి, అట్లా ఉండిపోతున్నాయి. ఇంతలోకే కాలవశాత్తు కర్మవశాత్తు చెరువులో ఉంటున్నటువంటి ఒక కప్ప పొరపాటుని బావిలో పడింది. సో నీళ్లలో పడింది కాబట్టి చావలేదు, వాటితో మెల్లిగా ఫ్రెండ్షిప్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ అయినాక ఒక సందర్భంలో ఆ రాజుగారితో చెప్పిందిట, స్వామి నేను చెరువులో ఉన్నప్పుడు ఓ బ్రహ్మాండమైన ఎద్దు, ఎంత ఎద్దు అంటే అంత ఎద్దొచ్చి నీళ్లు తాగుతూ ఉండేది, నేను చూస్తూ ఉండేవాడిని. నీ మొహం, ఎంత ఉంటుంది ఎద్దు, ఎంత పెద్ద ఎద్దు అని అడిగిందిట. ఎంత పెద్ద ఎద్దు అంటే నేను చెప్పలేను, చాలా పెద్ద ఎద్దు. సరే ఈ బావిలో ఉన్నటువంటి కప్పకి తనకన్నా ఎవరో చాలా పెద్దగా ఉన్నారు అని చెప్పేది అంత పెద్ద సొగసలే నచ్చలేదు. అది కొంచెం గాలి బూరటించి ఇంత పెద్దగా ఉంటుందా ఎద్దు అని అడిగిందిట. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకొంచెం గాలి బూరటిచ్చింది,
ఇంకొంచెం ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా బూలగించి చివరిగా ఈ బృహత్ అర్థం చేసుకునే, అంటే బృహత్తుని కంపేర్ చేసుకునే దానికి ప్రయత్నం చేసిన కప్ప చచ్చిపోయింది అని చెబుతారు. అంటే ఏమన్నమాట, అనుభవంలో తెచ్చుకోవాల్సిందే తప్ప, అది చూసి అనుభవించిన వాడికి తెలియాల్సిందే తప్ప మాటలతో చెప్పి మనం అర్థం చేసేది కాదు. అట్లాంటి తత్వాన్ని బృహత్తత్వం అని అనుకోవచ్చు. సో ఈ బృహత్తత్వానికి అంతకితం చెప్పిన సామీప్య తత్వోపదేశ అగ్రాహ్య నిరాకరత్వ సమీప స్థితిని అవతారమూర్తి కాబట్టి ఆ అవతారమూర్తిని మనం చూసున్నాం కాబట్టి మనకి కొంత అయ్యి కాని పరిస్థితి మనకు ఉంటుంది. సో దాన్ని కళ్ళు మూసుకుని ధ్యానంలోనే విస్తృతంగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయటమే మనం చేయవలసిన సాధన. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ కృష్ణ అనేక రకాల అవతారాలన్నీ వచ్చినాయి. ఈ అవతారాలన్నీ కూడా పరబ్రహ్మాన్ని మనం చెప్పలేకపోయినా ఈ పరబ్రహ్మకి అత్యంత సమీపమైంది. దానికే కృష్ణుడు గీతలో చెప్పిన మాట చూడండి. సో ఎక్కడైతే ఒక బృహత్తరమైన తత్వం ఉందో లేకపోతే శ్రేష్టమైన తత్వం ఉంటుందో అది అన్ని రకాల చైతన్యాల్లోనూ, చెట్లల్లో నేనే రావి చెట్టుని అంటాడు. నిజంగా చెట్లలో రావి చెట్టు ఏమిటి? సో అంటే ఆ రావి చెట్టులో ఒక బృహత్తరమైన తత్వం ఉన్నది. మామూలు చెట్లలో లేని తత్వం, ఆ విస్తృతంగా వ్యాపించే తత్వం ఉన్నది. ఆ బృహత్తత్వం ఎక్కడైతే విశ్వంలో ఉంటుందో ఆ తత్వాన్ని భగవతత్వంగా గ్రహించడం అనేది నేర్చుకోండి. అట్లా గ్రహించే శక్తి ఉన్న వాళ్ళు మొట్టమొదట కృతయుగంలో ఉన్నారు కాబట్టి ఆ కృతయుగంలో వచ్చిన అవతారాలన్నీ కూడా మానవ రూపంలో కాకుండా అతి సాధారణది మత్స్య కూర్మ వరాహ వామన ఈ రూపాల్లో వచ్చిన అవతారాలని ఆ రోజుల్లో వచ్చినాయి చూడండి. అంటే అంతటి అతి సాధారణమైనటువంటి ఒక చేపలో ఉన్నటువంటి దేవత్వాన్ని కూడా చూడగలిగిన సూక్ష్మ స్థితి, సూక్ష్మ బుద్ధి ఉన్నటువంటి మానవులు ఉన్నటువంటి కాలాన్ని కృతయుగం అన్నారు. రోజు కొన్ని ఎన్నో మెరికల్స్ మనం చూసినా ఆ మెరికల్స్ చూసిన మరుక్షణమే మర్చిపోయే తత్వాన్ని కలియుగం ఉన్నారు. అందువల్ల మనుషుల యొక్క బుద్ధి కుశలత సూక్ష్మత్వం మీద వాళ్ళ గ్రాహ్యక శక్తి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ బృహత్తత్వాన్ని భావించటమే తప్ప మనం యాజ్ ఇట్ ఈజ్గా కొలత వేసి ఫలానా అని చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్యంత సూక్ష్మమైనది ఆకాశం అని చెప్పాను. ఆ సూక్ష్మమైనటువంటి ఆకాశంలో మళ్ళీ 3 స్థాయిలు ఉన్నాయి అన్నారు. ఈ భూతాకాశం ఏదైతే మన కంటికి మనం భావిస్తున్నామో, ఇప్పుడు విశ్వం అంతా వ్యాపించున్న ఆకాశం, మన మధ్యలో మీకు నాకు మధ్యలో ఉన్నది ఆకాశమే ఉన్నది. కానీ కంటికి కనబడుతోందే, దాన్ని చేతితో పట్టుకోగలుగుతామా, భావించగలుగుతామా? దానిలో శబ్దాన్ని వ్యాపకం చేసే శక్తి ఉన్నది కాబట్టి నా మాట మీరు వినగలుగుతున్నారు, మీ మాట నేను వినగలుగుతున్నాను. సో ఈ వ్యాపకత ఉన్నది కాబట్టి అంటే శక్తి దానిలో ఆధారంగా ఉంది. అంటే ఎలక్ట్రిక్ వైర్ని ఆధారం చేసుకుని ఒక మూల నుంచి ఇంకొక మూలకి మొత్తం ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్టుగా ఈ ఆకాశం అనే తత్వాన్ని ఆధారం చేసుకుని శబ్దం ప్రయాణం చేస్తుంది కాబట్టి ఓహో ఇదంతా ఆకాశం వ్యాపించి ఉన్నది అని మనం తెలుసుకోవటమే తప్ప ఆకాశాన్ని మనం చేతితో పట్టుకోగలుగుతామా? సపోజ్ ఇదే ఆకాశం ఉన్నది, ఈ ఆకాశాన్నే, ఈ భూతాకాశం యొక్క విస్తృతిని 1,00,000 కాంతి మైళ్ళుగా మన శాస్త్రజ్ఞులు కుడిడంగా ఒక 94 లక్షల 94,000 కాంతి సంవత్సరాలుగా తేల్చారు ఎప్పుడో. ఇవాళ 1,00,000 కోట్ల కాంతి సంవత్సరాలు అనుకోండి. కాంతి సంవత్సరం అంటే ఎంతో మనకు తెలుసు. 1,86,000 మైళ్ళు సెకండ్ కంటే ఇంటూ 60 1 నిమిషం, ఇంటూ 60 1 గంట, ఇంటూ 24 ఒక రోజు, ఇంటూ 325 ఒక సంవత్సరం, ఇంటూ 365 ఒక సంవత్సరం, ఇంటూ 360 ఇంటూ 325 ఈ మాదిరిగా అది ఒక కాంతి సంవత్సరం అయితే అట్లాంటిది 1,00,000 కాంతి సంవత్సరాల వ్యాపకంట ఆకాశం. ఈ ఆకాశం కన్నా మన చిత్తాకాశం 1,000 రెట్లు పెద్దది అన్నారు. ఆ చిత్తాకాశం కన్నా దహరాకాశం లేదా చిదాకాశం లేదా ఆత్మాకాశం ఇంకొక 1,000 రెట్లు పెద్దది అన్నారు. సో ఈ ఆకాశ స్వరూపాన్ని సదాశివతత్వం అన్నారు. దాన్ని బృహత్ అనే భావంతో మాటతో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ బృహత్ అనేది శబ్దం ఉన్నది, ఆ శబ్దాన్ని కూడా చెప్పడానికి వీల్లేని స్థితిని నిరాకార పరాశక్తి అన్నారు, లేదా నిరాకార పరబ్రహ్మ అన్నారు. సో ఆ మాదిరిగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే
ఊహకే తప్ప, భావనకే, అనుభవానికే తప్ప మాటలతోనూ భావనతోనూ చేయగలిగింది కాదు. సో దీన్ని మనం సాధనలో దీన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, విశ్వం అంతా ఒకే ఒక చైతన్యం ఉన్నా ఈ విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని మనం పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సపోజ్ ఈ బృహత్తత్వానికి శివలింగానికి మన అనుక్షణం శివ రుద్రార్చన పరంగా మనం చేస్తున్నాం కాబట్టి శివలింగానికి ఒకసారి పోలిక దీని మధ్యలో ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి అర్థాన్ని చూడండి. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణం కూడా శివలింగమే అన్నాం. ఎందువల్ల? రాబోయే అనువాకాల్లో వస్తుంది. నవపాగం సవ్యాచార్య సూక్ష్మాతి సూక్ష్మమైన ధూళి కణంలో ఉన్నటువంటి పరమేశ్వర, అదే శివలింగ స్వరూపం. విష్ణుమూర్తి యొక్క హృదయం శివలింగంతో శివలింగాన్ని హృదయంలో ధరించాట. అంటే విశ్వవ్యాపకమైనటువంటి శక్తి విష్ణుమూర్తి, విశ్వం అంతా వ్యాపించిన తత్వం ఆయన హృదయంలో శివలింగం అంటే ఏమిటి? ఆ విశ్వవ్యాపక తత్వాన్ని కూడా విశ్వం అంతా కూడా ఒకే ఒక శివలింగంగా భావించవచ్చు. నిద్ర లేవంగానే మనం చూస్తాం సూర్యుడిని, ఆకారం ఎట్లా కనబడుతుంది? ఒక జ్యోతిర్మయమైనటువంటి శివలింగం లాగా ఎన్నోసార్లు మనం అనుకున్నాం. ఒక జ్యోతిర్మయమైన శివలింగం లాగా కనబడుతుంది. ఆ సూర్యుడు మూలంగానే ఈ భూమి, పంచభూతాలు, పంచతన్మాతాలు ఇవన్నీ ఏర్పడి మనకి అనుభవం కలుగుతోంది. అది లేకపోతే చైతన్యం లేదు, ప్రపంచమే లేదు. సో దాన్ని శివలింగం ఉంటున్నాం. సో సూక్ష్మాతి సూక్ష్మమైన దాన్ని శివలింగం అనాలే, ఆ బృహత్తుని శివలింగం అనాలే. ఈ రెండు శివలింగాలే, ఒకటి దాని యొక్క సూక్ష్మ స్థితి, ఇంకోటి దాని యొక్క బృహత్ స్థితి. ఈ రెండింటిని సమన్వయం చేసే తత్వాన్ని మనలో మన సాధనాపరమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక ఆకృతిగా, శివలింగ ఆకృతి మనం భావిస్తున్నాం. సపోజ్ దీన్నే మనలో ఉన్నటువంటి చైతన్య పరంగా దీన్ని మనం భావించాం అనుకోండి. మనలో ఉన్నటువంటి చైతన్య పరంగా దీన్ని భావించినప్పుడు, షట్చక్రాల పరంగా దీన్ని భావించినప్పుడు, సో మూలాధారం గణపతి అంటాం. మూలాధారం గణపతి అంటే ఏమిటి? చాలా స్థూలంగా ఓ పెద్ద పొట్ట వేసుకుని అయ్యే గణపతి తలకాయ పెట్టుకుని, అంటే బుద్ధి కుశలతకి సంకేతం గణపతి యొక్క తల, అంటే ఏనుగు యొక్క తల. ఏనుగు తలకి మాత్రమే ఆ తొండాన్ని పూర్తిగా పైకెత్తే శక్తి ఉంటుంది, మిగతా ఏ జీవికి ఆ మాదిరి శక్తి ఉండదు. సో ఈ స్థూలమైనటువంటి తత్వం ఏదైతే ఉందో, నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని ఎనర్జీ మూలాధారంలో ఉన్నటువంటి స్థితికి సంకేతం గణపతి అయ్యేటట్టయితే, ఆ గణపతి తొండం ఎత్తి సహస్రారం దాకా అందుకునే శక్తి కలిగి ఉన్నది. కానీ చేస్తాడా అంటే సాధనతో అయితే అది సాధ్యమవుతుంది అన్నదానికి సంకేతం. ఆ ప్రయత్నంలో కింద నుంచి పైదాకా తీసుకుపోయేదానికి సర్పెంటైన్ ఎనర్జీ అంటూ ఉంటాం. దాన్నే సో ఇతర కుండలిని శక్తి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. పాము యొక్క ఆకృతిలో కదులుతుందని, అంటే 3.5 చుట్లుగా తిరుగుతుందని, వంకరగా పోయే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ మాదిరిగా వంకరగా ప్రయాణం చేస్తుందో తరంగ రూపంలో ఆ మాదిరిగా ప్రయాణం చేస్తుందని, ఆ పాముకి సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న సంబంధాన్ని ఆయన సుబ్రహ్మణ్య తత్వం అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏమన్నమాట అర్థం? ఈ మూలాధారంలో ఉన్నటువంటి గణపతి పొటెన్షియల్ ఎనర్జీ మనలో స్థిరంగా ఉన్నది. దాన్ని కనుక చైతన్యవంతం చేసి పైదాకా కనుక తీసుకుపోగలిగేటట్టయితే, దాని సుబ్రహ్మణ్య తత్వాన్ని దానికి జోడించేటట్టయితే, ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద నుంచి పైదాకా ప్రవహించినట్టుగా కింద నుంచి పైదాకా ప్రవహించి ఆ సహస్రారాన్ని చేరినప్పుడు ఆ సహస్రారంలో నిత్య నూతన ఆనందమయమైనటువంటి స్థితి నటరాజ తాండవంగా, శివశక్తుల యొక్క చైతన్య స్వరూప ఆనంద తాండవ దృశ్యంగా, దాన్నే భరద్వాజ మహర్షి కైలాసంలో దర్శించాడు. ఆ దర్శిస్తున్నప్పుడు దాన్ని ఆధారంగా చేసిన స్వామి అవతారం తీసుకున్నాడు. ఈయన సత్యసాయి బాబాగా, షిరిడి సాయిగా, రాబోయే అవతారిగా పుట్టబోతున్నారు. ఈ మాదిరి అన్వయం కూడా అవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని, స్థిరంగా ఉన్నటువంటి చైతాన్ని చైతన్యవంతం చేసి పైదాకా కనుక తీసుకుపోగలిగేటట్టయితే అప్పుడు పొందే ఆనంద అనుభూతినే నిత్య నూతన ఆనందాన్నే సపోజ్ ఒక యోగి ఈ అనంతమైన ప్రపంచాన్ని ఏ మాదిరిగా చూస్తాడు అన్న దానికి కూడా ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్ తీసుకున్నా కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ కణంలో ఈ ఎలక్ట్రాన్ డాన్స్ చేస్తూ కేంద్రకం చుట్టూతో తిరిగే స్థితిని, ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి సమస్త చైతన్యం అనేక రకాలైనటువంటి డాన్స్ భంగిమల్లో తిరుగుతూ ఉండే నటరాజ తాండవాన్ని, ఆ మాదిరిగా ఈ అనంతమైన విశ్వాన్ని, ఆ విశ్వంలో ఉన్నటువంటి చైతన్యాన్ని
చూడగలిగే స్థితిని, దాన్ని నిత్య నూతన ఆనంద స్థితి, దాన్నే శివోహం స్థితి, దాన్నే శేత రుద్రీయ దర్శన స్థితి అన్న పరంగా అన్వయం అవుతుంది. సో దీనికోసం సాధనా పరంగా మనం దీన్నే అంటే కుండలిని శక్తి 6వ చక్రం దాకా కాకపోతే అక్కడి నుంచి 7 దిగి భగవంతుడే తీసుకుపోతాడు అనుకోవటంలో అర్థం ఇది. 3 గ్రంథులు అంటూ ఉంటాం. ఈ 3 గ్రంథుల్ని విభేదించుకుంటూ ఆ శక్తి ప్రయాణం చేస్తుంది అంటాం. సో మూలాధారం స్వాధిష్టానం కలిపి ఒక గ్రంథి, దాన్ని బ్రహ్మ గ్రంథి అంటాం. సో మణిపూరకం అనాహతం కలిపి ఒక గ్రంథి, దాని వ్యాపక స్వరూపం విష్ణు గ్రంథి అంటాం. దాన్ని విశుద్ధ అంటే సర్వశుద్ధత్వం, ఆజ్ఞ, విశ్వశాసకత్వం, ఈ 2 కలిపి ఒక గ్రంథి, దాన్ని రుద్ర గ్రంథి అని. ఈ 6 కలిపేటప్పటికి వచ్చే స్థితిని షట్చక్రం అని, దానికి అతీతమైనటువంటి స్థితిని ఆ శివశక్తుల యొక్క విశ్వ విరాట్ స్వరూపమైన నాట్య భంగిమ అని, దాని ఆనంద తాండవం అని, ఈ కింద నుంచి ఆ పైకి పోయే ప్రయాణాన్నే సాధనా మార్గంగాను చెప్తారు. దానికోసం ఈ అష్టమూర్త్యాత్మకము పంచభూతాత్మకమైనటువంటి లేదు అక్షర స్వరూపంగా మనం అన్వయం చేసుకునే పద్ధతి చేసేటట్టయితే లం రం అనే బీజాక్షరాల్ని మూలాధారంలో మనం చూస్తాం. ఇది మూలాధారం స్వాధిష్టానాల్లో చూస్తాం. ఆ 2 ఏమిటి? ఒకటి భూతత్వానికి సంబంధించింది, ఇమ్మీడియట్ గా దాని కాంబినేషను అగ్నితత్వానికి సంబంధించిన బీజాక్షరం. ఈ రెండిటి కాంబినేషన్ మూలంగా అంటే ఆ భూతత్వంలో ఉన్నటువంటి వాట్ యు కాల్ దట్ చెలించకుండా ఉండే స్థిరత్వాన్ని అగ్నితత్వంతో భేదించి బ్రహ్మగ్రంథిని దాటి పైకి పోయే ప్రయత్నం చేస్తాడు సాధకుడు. ఆ తర్వాత వచ్చేది ఏమిటి? వం ఎం అనే 2 బీజాక్షరాల్ని స్వాధిష్టానం మణిపూరకం అనాహతంలో గమనిస్తాం. ఆ 2 బీజాల్ని ఒకటి అమృత బీజం అని, 2 వాయుతత్వానికి వ్యాపక బీజం అంటాం. అంటే ఏమన్నమాట? అమృతత్వాన్ని వ్యాపింపజేయి. కేవలం విశ్వం అంతా అమృతం ఉన్నది. ఆ అమృతత్వాన్ని వ్యాపింపజేసే స్థితినే సాధనాపరంగా పైకి పోయే ప్రయత్నం అనే పరంగా అమృతత్వాన్ని వ్యాపకం చేయటం. ఆ తర్వాత ఏమవుతుంది? పైకి ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోయేటప్పటికి ఆకాశతత్వానికి సంబంధించిన హం, పరమాత్మకి సంబంధించిన ఓంకారం, ఈ రెండిటి యొక్క స్వరూపంగా పైన కనపడుతుంది. ఆ రెండిటి యొక్క సమన్వయాన్ని చేసుకున్నప్పుడు రుద్ర గ్రంథి యొక్క భేదన, ఈ 3 గ్రంథుల యొక్క భేదన మూలంగా విశ్వమే నేను, నేనే విశ్వం అన్నటువంటి అనుభూతినే. సో దాన్నే ఈ రుద్ర ఏకాదశి రుద్ర స్వరూపంగా రుద్రుని మనం భావించటంలో ఉన్నటువంటి సహస్ర శీర్ష పురుష అని పురుష సూక్తంలో చెప్పిన, లేదు ఒకే ఒక తత్వం అనంతో వై రుద్ర అనే ఆ మాదిరిగా చెప్పిన, సో రుద్రం యొక్క విశ్వ విరాట్ స్వరూపంగా చెప్పిన ఈ అన్వయాన్ని ఈ మాదిరిగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సాధనాపరంగా మనం ఆలోచించేటప్పుడు మనలో ఉన్నటువంటి స్థూల తత్వాన్ని, జడతత్వాన్ని, కదలని తత్వాన్ని అగ్నితో దహించి, తర్వాత వాయుతత్వంతో మనలో ఉన్న అమృతతత్వాన్ని వ్యాపింపజేసుకుని, ఆ తర్వాత అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకాశతత్వాన్ని పరమాత్మ యొక్క శక్తితో అనుసంధానం చేసుకుని ఆ స్థితిని సాధించిన స్థితిని దాన్ని బృహత్ వ్యాపక స్థితి. దీన్ని గిరిశ శిపిష్ట అనుకున్నప్పుడు, గిరిశ అంటే స్థిరత్వం, శిపిష్ట అంటే వ్యాపకత్వం. ఈ గిరిశ శిపిష్ట పరంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామిని అన్వయం చేసుకునేటట్టయితే ఈ సాధనా మార్గంలో ఏ స్థితి నుంచి ఏ స్థితికి మనం ప్రయాణం చేయాలి, దానికి ఈ హ్రస్వ, ఈ వామన, అణోరణి, ఆ మహతోమహి, ఆ మధ్యలో ఉన్నటువంటి మనం మహత్ స్వరూపంగా ప్రయత్నం చేసేదానికి హ్రస్వ స్వరూపంగా మన శరీరంలోనే స్వామి చెప్పిన మాట మనం గుర్తు చేసుకునేటట్టయితే, బయట చూస్తే దినకర మధ్య వ్యక్తం దైవం, లోపల కనుక చూసుకునేటట్టయితే లోచన మధ్య సుప్తం దైవం. నీ కళ్ళ మధ్యలోనే భృగుటి స్థానంలో ఆజ్ఞాచక్రంలో స్థిరంగా ఉన్నటువంటి ఆ తత్వం ఉన్నది. కాబట్టి ఆ స్థితి దాకా ప్రయత్నపూర్వకంగా మూలాధారం నుంచి పైకి లేచి ఆ స్థితి నువ్వు పొందేటట్టయితే మిగతాది నేను చూసుకుంటాను అన్న సంకేతంగా ఈ సాధనాపర సంకేతాన్ని ఒకసారి గిరిశాచిపిష్టగా చూపించారు. ఇప్పుడు హ్రస్వ వామనగా చూపిస్తూ ఆ హ్రస్వ వామన తత్వాన్ని ఒక సాధారణమైనటువంటి అవతారి మానవ రూపంలో లేదా ఇంకో రూపంలో వచ్చిన అవతారి రూపంగా, లేదు ఆ అవతారం చాలించి నిరాకార పరతత్వంలో తన
తత్వాన్ని మేళవించిన పరిస్థితిగా, అంటే 2011 కన్నా ముందు భగవాన్ సత్యసాయి బాబాగా, 2011 ఏప్రిల్ 24 తర్వాత భగవాన్ సత్యసాయి బాబా స్థితిగా ఈ రెండింటిని హ్రస్వ వామనాని ఆకారంగా ఉన్నప్పుడు బృహత్ వర్షీసే పరంగా రెండో దాన్ని అన్వయించుకోవచ్చు. ఈ వర్షీసే పదాన్ని కూడా కృపావర్షంతో వర్షించినప్పుడు మనని 6వ చక్రం నుంచి 7వ చక్రానికి దాటిచ్చే స్థితి. మనం చేసిన తప్పులకి శిక్షార్హత నేరం చేసినప్పుడు అది ఆ శృతి స్మృతి వాక్యాలు ఏదైతే ధర్మం వాటిని ఉల్లంఘించిన వాటి మూలంగా చేసిన పనులకి దండన అంటే ఉద్దేశం ఏమిటి? ఆ మాలిన్యాన్ని అంతటితో తొలగించి నెక్స్ట్ లెవెల్కి వాడిని పైకి తీసుకుపోయే ఉద్దేశమే తప్ప, అంటే తరగతి మార్చేదానికి వాడి యొక్క పరిణితి పెంచి తర్వాత తరగతి మార్చే పద్ధతిగా ఎట్లా భగవంతుడు అంటే శిక్షణని కూడా మనకి ఉపయోగం కోసమే ఎట్లా చేస్తాడు అన్న పరాన్ని అన్వయం చేసుకునేటైతే, సో 2 రకాల వర్షాలకి సమర్థుడు. అందువల్ల ఏ మార్గం అయితే భగవంతుడు చూపించాడో ఆ మార్గాన్ని అనుసరించి మనం ప్రయాణం చేయటం మూలంగా మనం పొందవలసినటువంటి ఉదాత్తమైన స్థితి పొందుతాము అన్న సంకేతాన్ని ఈ మంత్రాల్లో, మంత్రద్వయం హ్రస్వాయచ వామనాయచ బృహతేచ వృషీచేచ, ఈ మంత్రద్వయం సమిష్టిగా మనకి ఆ మాట ఇండికేట్ చేస్తుంది. సో ఈ మంత్రాలనే శ్లోక రూపంలో మనం చెప్పుకునేటట్టయితే సాకారంచ నిరాకారంచ, సాకార నిరాకారంచ హ్రస్వాయ వామనాయచ. సాకారం అంటే హర్ష స్వరూపం, నిరాకారం అంటే అన్న సంపూర్ణమైనటువంటి ఈ స్వరూపం. జ్యోతిషాం జ్యోతి దర్శనార్థం ఏకవిల్వం శివార్పణం. ఈ రెండిట్లో కూడా అంతర్గతమైన జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి అనుభూతి నేను పొందగలిగేదానికి నేను వదలాల్సిన 3 గుణాలని వదిలే ప్రయత్నం సాధనా మార్గంగా నేను చేస్తున్నాను. ఆ చేస్తున్న సాధనకి ప్రతిబింబ నీరష్ట రూపమైనటువంటి ఈ త్రిదళ బెల్లపత్రాన్ని మీ పాదాల దగ్గర ఉంచటంలో, శరణాగత భావంతో ఉంచటంలో ఉద్దేశం ఆ స్థితికి నన్ను చేర్చేదానికి మిమ్మల్ని మీ అనుగ్రహం కోసం చేసే ప్రార్థన అన్న పరంగా మొదటి దాన్ని. బృహత్తత్వం జగద్వ్యాప్తం కృపావర్షం జగద్గురు నాద బ్రహ్మానుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. ఆ ఏకాదశ తత్వం చెప్పుకున్నప్పుడు ఏకాదశత్వం సూక్ష్మంగా కనిపించే ఓంకారంలో కూడా 11 విభాగాలు ఉన్నాయని, ఆ 11 విభాగాల్లో 3 వ్యక్త విభాగాలు అకార ఉకార మకారాలు లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, ఆ తర్వాత 8 అవ్యక్త విభాగాలు రోధిని, నాదం, నాదాంతం, మనోన్మని, ఉన్మని, చెట్టు చివరికి నిశ్శబ్దం. ఈ సమిష్టి ఈ రెండింటి యొక్క కలయికని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ శబ్ద ప్రపంచం నుంచి నిశ్శబ్ద ప్రపంచానికి చేసే ప్రయాణమే సాధన. ఆ మార్గంలో అత్యంత సూక్ష్మం మన శరీరం, అత్యంత బృహత్ ఈ విశ్వ విరాట్ స్వరూపం. కాబట్టి ఆ విశ్వ విరాట్ స్థితి యొక్క అనుభూతి మనం పొందేదానికి విశ్వాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఆత్మపరమైనటువంటి సాధనా మార్గంలో మన ప్రయాణం మనం చేస్తూ ఉండేటట్టయితే భగవంతుడు ఆ స్థితి మనం పొందంగానే ఆటోమేటిక్గా ఆ అనుభూతిని మనకు కలిగిస్తాడు. అంటే స్వామి చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. భక్తుడి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఆయన ఊరికే చూడటలే, వెయిట్ చేయటలే, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పలే, వెతుకుతున్నాను అని చెప్పారు. వెయిట్ చేయటానికి వెతకడానికి చాలా తేడా ఉన్నది. ఎక్కడెక్కడ దొరుకుతాడా అని, ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎక్కడెక్కడ దొరుకుతాడా, వాడికి వెంటనే ఈ మహత్తరమైన ఆనంద స్థితి ఇద్దామా ఆయన వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ స్థితి మనం పొందేదానికి మన అర్హత మనం పెంచుకోవటమే తప్ప, మనం అర్హత పెంచుకున్న తర్వాత ఒక క్షణం కూడా ఆలస్యం కలగదు. లైట్ వేయంగానే చీకటి ఏ మాదిరిగా దూరం అయిపోతుందో, చీకటిని మనం నెట్టే ప్రయత్నం చేయక్కర్లేదు. లైట్ వేయంగానే చీకటి పోయినట్టు ఒక్కసారి మన యొక్క అనుభూతి, మన యొక్క స్థితిని మనం పెంచుకునేటట్టయితే, సాధనలో మనం పొందవలసిన స్థితి మనం పొందేటట్టయితే భగవంతుడి దగ్గర నుంచి ఒక క్షణం కూడా ఆలస్యం ఉండదు అన్న పరంగా ఈ మంత్రద్వయాన్ని హ్రస్వ వామన బృహత్ వర్షేసే అంటే కృపా వర్షాన్ని కురిపిస్తూ అనుక్షణం వెయిట్ చేస్తున్నటువంటి భగవంతుడు ఎప్పుడు వచ్చి రాగానే కావిలిచ్చుకుని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్న తత్వంగా భావిస్తూ మనం సాధన చేసేటట్టయితే, అంటే
మనం వస్తాం, ఆయన ఇస్తాడో ఇవ్వడో కాదు, మనం ఎప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తున్నాడు, ఇంటి దగ్గర అమ్మ వెయిట్ చేస్తోంది, నేను తొందరగా పోతే సంతోషిస్తుంది అన్న భావంతో. ఇదే లలితా సహస్రనామంలో నామం కనుక తీసుకునేటట్టయితే చాలా ఆతురతతో వెయిట్ చేస్తున్నది అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని మూలాధార పరంగా ఆలోచిస్తున్నప్పుడు ఆ కుండలిని శక్తి కింద నుంచి బయలుదేరి పైకి పోయేటప్పుడు ఆ శివుడి కోసం పోతున్నటువంటి చాలా శీఘ్రంగా పోవటానికి కారణం ఏమిటంటే అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నటువంటి తల్లిలాగా వెయిట్ చేస్తున్నది, భర్తలాగా వెయిట్ చేస్తున్న స్థితి ఉన్నది కాబట్టి ఎంత తొందరగా పోదామా అని పోతుంది అన్న పరంగా సాధనాపరమైన అన్వయం అవుతుంది. అట్లా స్వామి మన కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాడు అన్న భావంతో మనం సాధన చేసేటట్టయితే పొందవలసిన స్థితిని తొందరగా పొందుతాం అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ 8-9 మంత్రాల్ని చూడటానికి చిన్నగా ఉన్న మంత్రాలలో అఖండమైనటువంటి అంతరార్థం, సాధనాపరమైన భావాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. రేపు 10-11 మంత్రాల యొక్క నెక్స్ట్ దానిలో 10-11 వృద్ధ సమృద్ధ అగ్రియ ప్రథమ ఆ ద్వంద్వాన్ని అక్కడ మనం డిస్కస్ చేసాం. సో అందరికీ నమస్కారం. క్వశ్చన్స్ ఉన్నా ఏదన్నా ఎనీథింగ్ ఫర్దర్ టు యాడ్, యు ఆర్ వెల్కమ్, విల్ డిస్కస్ దట్.